క్రైస్తవుడిని అండి, పక్కా క్రైస్తవుడిని. బాప్తిజం తీసుకున్నాను. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందండి నాకు. చాలా డబ్బులు బాగా వస్తాయండి విపరీతంగానే. వచ్చిన మూలకి ఏంటంటే తాగుడికి చాలా బానిస అయిపోయానండి నేను విపరీతంగానే. ఇంచుమించు రాజులు చేశానండి, మంటపేట చేశాను. చేస్తే రాజుల్ని ఎక్కడ చూసినా కానీ చాలా విపరీతమైన తాగుడు అనమాట అండి. చర్చికి వెళ్తాను, ఫుల్గా తాగేసి వెళ్ళివ్వండి అండి. ఆదివారం సెలవు అనుకోండి, చర్చికి వెళ్తే ఫుల్గా తాగేసి వెళ్ళివ్వండి అండి. అలాగే బేబచ్ నా భార్యను కూడా చిత్త కొట్టేసివ్వండి అండి. ఎన్నో డబ్బులు, ఎంత కాలేజీలకు వెళ్తే బోల్ డబ్బులు వచ్చాయండి. నేను 66 కాలేజీలకు వెరిఫికేషన్కి వెళ్ళివ్వండి. ఎన్నో డబ్బులు వచ్చి రోజుకి. నా భార్య చాలా ఇదేని ఆవిడ అలాగే ఓర్చుకుని ఎన్ని కొట్టినా సరే. నాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు కూడా వాళ్ళకి సరిగ్గా పెట్టుబడే కదండి నేను. అలాంటిది దేవుడు నాకు ఏంటో తెలియదు, నాకు కొత్తపేట ట్రాన్స్ఫర్ చేశారండి. కొత్తపేట రావటం నా అదృష్టం. నేను ఒక ఇంట్లో అద్దెకు వచ్చానండి. అద్దెకు వచ్చినోడికి అయ్యగారు, ఐజాక్ అయ్యగారు అండి, పక్క పోర్షన్లో ఉంటుంటే అక్కడికి వచ్చి ఇలాగ అద్దెకు వచ్చారని చెప్తే మా దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. అయ్యగారు ఎవరో నాకు తెలియదండి అసలు. ఇలా ప్రార్థన చేసిన తర్వాత నాకేంటో అప్పుడే వచ్చి ఒక నెల అవుతుందండి ట్రాన్స్ఫర్ అయ్యి. అంత తాగుబోతుంది, జిల్లాలో ఎవడో ఉంటారండి అంత తాగుబోతాడు. నేను అంత తాగుబోతుండండి. అయితే వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒక నెలలోనే మళ్ళాడు నాకు ఏంటో అదో రకంగా తల మీద చేసి ప్రార్థన చేశారండి ఐజాక్ అయ్య గారు. చేసిన తర్వాత ఏంటో అదో రకంగా అయిపోయిందండి నాకు. మళ్ళాడు ఏం చేశానంటే మామూలుగా ఒక రోజు ఆదివారం చర్చికి వెళ్ళానండి. అక్కడి నుంచి ఇంక నాకు మనసు ఏంటో ఇంకా అయ్యగారినే పట్టుకుని ఉంటాం, అయ్యగారు ప్రార్థన చేయటం నాకు బాగుంటాం. అక్కడి నుంచి ఇంక నాకు ఇంకా తాగుడు అనేది మానేశానండి. తాగుడు అనేది అస్సలు ఇంకా తాగుడు మానేసి ఈరోజు 4వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు కష్టపడి చదివానండి ఒక ఆఫీసర్, ఒక అధికారిని అవ్వాలని. ఇప్పుడు అయ్యగారు అధికారిగా దీవించారండి. ఇంకొక నెలలో అధికారిని అవుతున్నానండి. చాలా పెద్ద ఆఫీసర్ అవుతున్నానండి ఒక నెలలో. 3 సంవత్సరాలు కూడా అయ్యగారి సలహా నాకు ఇంకేమీ లేదండి. అయ్యా ఏం చేయమంటున్నావు, వెళ్ళు, నీకేం పర్వాలేదు, వెళ్ళిపో, ప్రార్థన చేసి మరీ పంపించేవారండి. 3 సంవత్సరాలు కష్టపడి చదివానండి. ఈ రోజుని 4 ఏళ్ళ నుంచి నేను అప్పిచ్చేవాళ్ళ చేశాడు దేవుడండి నాకు. మీరందరూ నమ్మండి, నాది నిజంగా మామూలు సాక్ష్యం కాదండి. నేను చాలా దుర్మార్గతనం చేసిన నన్ను మా ఐజాక్ అయ్య గారు ఈ రోజుని ఇలాగ ఉంటాను నేను కారణం ఈయనే అండి, ఎవరు కాదండి. నేను ఈ రోజుని మారటం దుర్మార్గు తాగుడండి అది. అలాంటిది మంచి ఆఫీసర్ని అవుతున్నానండి ఇంకొక నెలలో. మీరు నా సాక్ష్యాన్ని మీరు అందరూ గమనించండి, అందరూ ఆలోచించండి. నేను అందుకు పని కట్టుకుని బండి మీద వచ్చేసానండి. ఇప్పుడు బస్సు అయితే లేట్ అయిపోతుందని 4:30కి ఆఫీస్ నుంచి కాకినాడ ఆఫీస్ నుంచి వచ్చి హాస్టల్కి వెళ్ళి సందుకు పెట్టేసి బస్సు అయితే లేట్ అయిపోద్ది, నా కుటుంబంతో సహా బండి మీద వచ్చేసానండి. ఇప్పుడు నేను ఈ యొక్క సాక్షి మీకు చెప్పాలని, ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాను గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని మీరు చూసి ఉన్నారు. దీని ద్వారా మీరు దైవాశీర్వాదాలు, దీవెనలు పొంది ఉంటే వెంటనే మాకు ఒక ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థనలు అవసరం ఉన్నాయలా మాకు తెలియపరచండి. మీ కొరకు ఐజాక్ అయ్య గారు వారి బృందం ప్రార్థన చేస్తారు. మా చిరునామా రెవరెండ్ చిక్కం ఇస్సాకు, ప్రార్థనా శక్తి, కొత్తపేట, మారుతి సెంటర్, తూర్పుగోదావరి జిల్లా, ఏపీ. మా పిన్ నంబర్ 533223, ఇండియా. Our contact Reverend Chikkam Isaac, Power of Prayer, Kottapeta, Maruti Center, East Godavari District, AP. Our PIN number 533223, India.